భారతీయ సంస్కృతి అనాదిగా ఋషులు, మునులు, యతీశ్వరులు ఇలాంటి వాళ్ళ చేత రక్షింపబడుతుంది. మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకన్నిటికీ దూరంగా ఉండడం సన్యాసుల లక్షణం కాదు. ఇంతకీ ఒక సన్యాసి ఏం సాధించాడు? అవిశ్రాంత ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఎందరినో సాధనా మార్గంలో నడిపించే ప్రయత్నానికి నాంది పలికారు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద. భగవద్గీత ద్వారా యువతలో నవచైతన్యాన్ని నింపారు. ప్రవచనాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎక్కడ ఎవరు ధర్మంపై దాడి చేసినా తమదైన శైలిలో స్పందిస్తూ ఎదురొడ్డారు. 14 భువన భాండాలను పాలించే దేవదేవుడి కన్నతల్లి అతి పురాతనమైన వకుళమాత ఆలయంపై గ్రానైట్ మాఫియా కన్నువేసి విధ్వంసం సృష్టిస్తుంటే ఇదెక్కడి ఘోరం అంటూ ప్రశ్నించిందో స్వరం. అయోధ్యలో రామ మందిరం కోసం కరసేవ ఎలాగైతే జరిగిందో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వకుళమాత ఆలయానికి కరసేవకులు సిద్ధంగా ఉన్నారు, లక్షలాది మంది. స్వామి పరిపూర్ణానంద గారు ఒక అభినవ వివేకానందుడు. వకుళమాత దేవాలయం వైపు పరిపూర్ణానంద గారి నేతృత్వంలో వెళ్ళడానికి కోటాను కోట్ల మంది రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే కొలువైన భాగ్యలక్ష్మి ఆలయం. కానీ హిందువులు దర్శించుకోవాలంటే మాత్రం పరమతస్థుల ఆజ్ఞ కావాల్సిందే. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనే భాగ్యలక్ష్మి ఆలయ ప్రవేశం కోసం సాగించిన ధర్మయుద్ధం. పొలిటికల్లీ దీనికి ఇష్యూ చేయాలని ఏదైతే ఆ టైంలో చేసిరు, గొడవలు అవి చేసిరు. పోలీసు వాళ్ళు స్వామీజీ వారిని అరెస్ట్ తీసుకుపోవడం వల్ల ఏ అరెస్టులు అమ్మవారిని దర్శించుకోవాలనే తన ధ్యేయాన్ని ఆపలేదని నిరూపించారు. అనంతపురం, వరంగల్ జిల్లాల్లో స్వామివారు నిర్వహించిన హిందూ రథయాత్రలు హిందూ సమాజాన్ని జాగృతం చేశాయి. విశాఖపట్నంలో పున్నయ్య స్వామిపై కుట్రపూరిత అఘాయిత్యాన్ని అంతా కళ్ళప్పగించి చూస్తున్న విపత్కర పరిస్థితి అది. హఠాత్తుగా రోడ్డు మీదకు ఈడ్చి గుడ్డలోడదీసి చెప్పులతో కొడుతుంటే అవాక్కై చూసింది హిందూ సమాజం. రోడ్లో అలా ఒక సాధువునో ఒక వ్యక్తినో కొట్టడం హ్యూమన్ రైట్స్ లో ఉన్నటువంటి సిద్ధాంతం అన్నది. ఆంధ్రాలో ఏ సన్యాసుల్ని మేము తిరగనివ్వం, ఇక్కడ ఆశ్రమాలని మతాలన్నింటినీ కూడా మేము సమూలంగా తీసి పాడేస్తాం అని ఆవిడ మాటల వెనుకున్నటువంటి ఉద్దేశం నేను ఊరుకునేది. మన హిందూ ధర్మం మీద, తర్వాత హిందూ దేవతల మీద ఎక్కడ లేని దాడులు డైరెక్ట్గా చేసేటువంటి స్థితికి ఈ హిందూ ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం, దేవతల్ని క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. పరిపూర్ణానంద గారు హిందూ ధర్మ పరిరక్షణకి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆయన చేపట్టారు. హిందువులకి ఒక ఆశాజ్యోతిలాగా ఆయన నిలవడం జరిగింది. ఆపదల్లో మాత్రమే కాదు, అవసరమైన ప్రతి సందర్భంలోనూ హిందువులకు అండగా నిలిచారు స్వామి పరిపూర్ణానంద. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోదావరి పుష్కరాలలో 5 లక్షల మందికి అన్నప్రసాదాన్ని తమ అమృత హస్తాలతో అందించారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాల నిస్సహాయత పట్ల, అసమానతల పట్ల సానుభూతి సహజం. కానీ వారితో పాటు సహ అనుభూతి చెందడమే స్వామి పరిపూర్ణానంద వారి విశిష్టమైన వ్యక్తిత్వం. అలాంటి వందలాది మందిని స్వామీజీ బస్సుల్లో తిరుమల తీసుకెళ్లారు. దగ్గరుండి మరీ వెంకన్న దర్శనం చేయించారు. శ్రీ పూజ్య దయానంద స్వామీజీ ఎంతోమంది మహానుభావుల్ని తయారు చేశాడు. పరిపూర్ణానంద స్వామీజీ వారి యొక్క శిక్షణలో అద్భుతంగా తయారైనటువంటి ఒక మంచి మాణిక్యం అని మేము అనుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా జీవించాలనే సత్సంకల్పంతో ఆయుత చండీ యాగం, నక్షత్ర యాగాల నిర్వహణ మరో మహత్తర దైవ కార్యం. ఆచార్యత్రయ సంగమం, 3 ధర్మాచార్యులను ఒకే వేదిక మీదకు తెచ్చిన ఈ ఘట్టం ధర్మ పరిరక్షణ యాత్రలో మరో మైలురాయి. ఇలా 1, 2 పవిత్ర పావన ఋషికేశ్ గంగా తీరంలో 25 ఏళ్ల క్రితం ఆరంభమైన స్వామి పరిపూర్ణానంద ధర్మస్థాపన యాత్రలో
వందల వేల సంఖ్యలో ధార్మిక కార్యక్రమాలు. దేశం కోసం, ధర్మం కోసం అలుపెరగని అవిశ్రాంత పోరాటం, వ్యూహాత్మక కార్యాచరణ. కానీ ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం? ఇది చాలదు. హిందూ ధర్మ పరిరక్షణ యజ్ఞం పూర్తి చేయాలంటే ఇంకా ఏదో చేయాలి. ఓ శక్తివంతమైన ఆయుధం కావాలి. ఆ అంతులేని ఆలోచన పరంపర, నిరంతర కృషి భారత్ను మళ్లీ విశ్వగురువుగా చూడాలన్న తపన నుంచి ఊపిరి పోసుకున్నదే భారత్ టుడే. Very happy to inaugurate this long-awaited chant. ధర్మం యొక్క మహత్వాన్ని తెలపటంలో ఈ ఛానల్ విశేషమైనటువంటి కృషి సలుపుగాక అని మేము ఆశీర్వదిస్తున్నాం. इसी वार्तावाहिनी को पूर्ण यश को हम भगवान से प्रार्थना करते हैं. మరెందరో మహనీయుల స్ఫూర్తితో భారత్ టుడే ఛానల్ ఆవిష్కరణ. నిజంగా ఈరోజు ఒక మంచి రోజుగా, శుభతరుణంగా దీన్ని భావిస్తూ మీ అందరి సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకున్నాం. భారత్ టుడే ఆవిష్కరణ వెనుక అంతరంగమేంటి? ఈ ఛానల్ ఏం చేస్తోంది? మట్టి గణపతి మహాగణపతి అనే స్వామి పరిపూర్ణానంద వారి నినాదం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రులు ఎలా నిర్వహించుకోవాలో వివరిస్తూ వేల సంఖ్యలో గణేష్ దర్శన్ ప్రతుల ఉచిత పంపిణీ. ఒకవైపు దురాచారాల వలయంలో చిక్కుకున్న వారికి మార్గదర్శనం, మరోవైపు అంగరంగ వైభవంగా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మహోత్సవ సంబరం. పూజ్య స్వామీజీ స్వరతూణీరం నుంచి దూసుకొచ్చిన తిరుగులేని రామబాణం గోరక్షా దివస్. స్వామి పరిపూర్ణానంద పిలుపు మేరకు డిసెంబర్ 10న గోరక్షా దివస్గా పాటించాలని స్వయంగా ప్రభుత్వమే నిర్ణయించడం ధర్మ విజయానికి సంకేతం. స్వామీజీ మస్తిష్కం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం యువ సంకల్ప దివస్. హిందూ సింహం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారత్ టుడే ఘనంగా యువ సంకల్ప దివస్ నిర్వహించింది. ఇంతమంది యువతని సమీకరించి ఒక మంచి కార్యక్రమంలో వారందరినీ కూడా భాగస్వాములు చేసిన పరిపూర్ణానంద గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, హృదయపూర్వకంగా భారత్ టుడే వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనకు కావాల్సిన ఏ వస్తువైనా ఎవరి మీద ఆధారపడకుండా మనకై మనం సాధించుకోగలిగితే, మనకై మనం సృష్టి చేసుకోగలిగితే అది నిజమైన స్వాతంత్రం. దాన్ని గుర్తించి భారతీయ వాళ్ళు చేసినటువంటి ఈ గొప్ప గుర్తింపే చాలా విశేషం. పరిపూర్ణ స్వామి వారికి పాద నమస్కారం చేయాలి. జై హింద్. నగరాల్లోని యువతకు స్ఫూర్తిని పంచుతూనే అడవి బిడ్డల ఆర్తిని తీర్చే ప్రయత్నమే పాడేరులో కంబళ్ల పంపిణీ. జనవరి 26 గణతంత్ర దివస్ రోజు ఆరంభించి విడతల వారీగా పాడేరు ఏజెన్సీలో 1,00,000కు పైగా కంబళ్ల పంపిణీ నేటికి కొనసాగుతూనే ఉంది. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి సంకల్ప బలానికి నిదర్శనం ఈ శివగంగా ప్రాజెక్ట్. భారత్ టుడే వీక్షకుల్ని ఆద్యంతం అలరించిన, కదిలించిన మరో అద్భుత కార్యక్రమం ప్రేమ్ దివస్. ये समर्पण की भूमि है, अर्पण की भूमि है, तर्पण की भूमि है. जिएंगे तो इसके लिए जिएंगे, मरेंगे तो इसके लिए मरेंगे. 6 రోజుల పాటు తన గుండె చప్పుడు దేశం కోసం కోమాలో ఉండి కూడా కొట్టుకుందంటే నా దేశాన్ని ప్రేమించడం ఒక ప్రేమ. ప్రేమ అంటే అది. ఛానళ్ల చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో సరికొత్త పంథాలో ఎన్నో ఈవెంట్లు. ఛానల్లో కేవలం వార్తలు, వినోదం, ఆధ్యాత్మికం, వీటితో పాటు ఈవెంట్లు ఇంతేనా? ఇంకేదైనా మహత్తర ఆశయం దీని వెనక ఉందా? ఉంది. అదే మిషన్ 3G. పరిపూర్ణానంద స్వామి వారి ప్రేరణతో అనంతపురంలో ఒక గురుకులాన్ని ప్రారంభించాం. విద్యతో పాటు
హిందూ ధర్మాన్ని కూడా బోధిస్తూ ఉత్తమ పౌరులుగా తీసుకురావాలనేటువంటి స్వామివారి యొక్క ఆశయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు మేము చేపట్టాము. గో ఆధారిత వ్యవసాయాన్ని చేస్తే పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ఇలాంటి అమూల్యమైన గో సంపదని అభివృద్ధి చేయడానికి తీసుకునే కార్యక్రమం గోకులం. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు మన సంస్కృతి ప్రసార కేంద్రాలుగా పనిచేస్తూ వచ్చాయి. ఇటీవల దశాబ్దాల్లో చాలా దేవాలయాలు వేలల్లో ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దశలో స్వామి పరిపూర్ణానంద వారు గోపురం అనే కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ కార్యక్రమం ద్వారా అలాంటి ఆలయాలన్నీ పునరుద్ధరించాలి, వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకోవడం మాత్రమైన విషయం ఇది. స్వాభిమాన హిందూ సమాజ నిర్మాణం, నవ్య భవ్య దివ్యమైన భారతం స్వామి పరిపూర్ణానంద వారి స్వప్నం. ఈ మహోన్నత ఆశయంలో పాలు పంచుకోవాలని ఉందా? ఈ ధర్మ పరిరక్షణ యజ్ఞంలో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి అడుగులో అడుగు వేసి కదులుదాం. మాతృభూమి రుణం తీర్చుకుందాం. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా భారతీయులు సమర్ప